వైఎస్ఆర్ జిల్లా దుంపలగట్టులో కూటమి కక్ష సాధింపులకు మరో వైఎస్ఆర్సీపీ నేత బలయ్యాడు. రెడ్ బుక్ వేధింపులు తట్టుకోలేక వైఎస్ఆర్సీపీ నేత రెడ్యం నారాయణరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. తప్పుడు కేసు పెట్టి వేధింపులకు గురి చేయడంతో అవమానం భరించలేక రెడ్యం నారాయణరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. పేకాట ఆడుతూ పట్టుబడితే గంజాయి కేసు పెట్టారు పోలీసులు. అంతేకాదు 50 రోజులు రిమాండ్లో ఉంచారు. 3 రోజుల క్రితమే విడుదలయ్యారు రెడ్యం నారాయణరెడ్డి. పోయిన రోజు సంతకాలు పెట్టించుకొని వచ్చానంట. 3వ రోజు సంతకాలు పోతే 3వ రోజు రానీలే ఇంటికి. ఏమన్నారు, బంగాయి కేసులు ఇరికిచ్చినారా? ఏం చేయలేక అయ్యాలి. ఇప్పుడు మేమేం చేయాలా? గంజాయి ఇరికిచ్చినన్నా మేము ఏం చేయాలా? ఆడాలి. మాకేం చదువు రాదు, పారు రాదు. నా పిల్లలకు నేను పూల అమ్ముకొని బతుకుతాను. నేను మాకు అది ఎటువంటిదైంది తెలియదు. నా భర్తని అవమాన పాలన చేసినారన్నా. నేను ఏం పెట్టండి దాన్ని మీరే చెప్పండి. మమ్మల్ని రమ్మని సంతకాలు పెట్టించుకొని మళ్ళీ మా ఇది స్టేషన్కి అక్కడ తీసుకుపోయినారన్నా. మేము అదేంది 300 ఫైన్ కడితే ఇంటికి వచ్చాడని గంజాయి కేసు రాసిందన్నా. మేము ఎట్ట చేయాలి? ఇట్ట బతకాలంటే ఎట్ట బతకాలా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టారీతిన సామాన్యులను వేధిస్తోంది. వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. కడప రిమ్స్ మార్చురీలో ఉన్న నారాయణరెడ్డి మృతదేహానికి ఆయన నివాళులు అర్పించారు. కూటమి నాయకులు నారాయణరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి ఆయన బలవన్మరణానికి కారణమయ్యారు అన్నారు. నారాయణరెడ్డిపై అక్రమ కేసులు బనాయించాలి అని ఒత్తిడి చేసిన టీడీపీ నేతలపై కూడా కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి అంటున్న రవీంద్రనాథ్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. పోలీసుల దాష్టికానికి కాజీపేట మండలం దుంపలకట్టు గ్రామంలో ఒక నిండు ప్రాణం బలైంది. సామాన్య రైతు కుటుంబంలో సామాన్య జీవితం పరువుగా జీవితం సాగిస్తున్నటువంటి నారాయణ రెడ్డి అనేటువంటి రైతుని ఏదైతే గంజాయి కేసులో అక్రమంగా అరెస్టు చేసి 50 రోజులు జైలుకు పంపించిన నేపథ్యంలో మనస్తాపానికి గురై ఊళ్ళో పరువు పోతుందనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆత్మహత్య చేసుకొని మరణించడం పరిస్థితుంది. ఆయన మృతదేహాన్ని ఈరోజు కడప రిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, ఇతర కీలక నేతలందరూ కూడా ఆ మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడం పరిస్థితుంది. మన దగ్గర రవీంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఎలా తీసుకుంటారు ఈ సంఘటన? మీరు నిజంగా చాలా దారుణం. ఈ సంవత్సర పరిపాలనలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ దాష్టికానికి, వాళ్ళ అభీష్టానికి, వాళ్ళ రాక్షస ఆనందానికి పరాకాష్ట అన్నమాట. దీంట్లో కొంత భాగమే ఉంది. జిల్లా వైజు లిస్టు ఈ రైతులైతేనేమి మిగతా వాళ్ళందరూ కూడా దాదాపు 123 మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది రాష్ట్రంలో ఈ సంవత్సరంలో. ఇది కొంత భాగమే నా దగ్గర ఉంది. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. ఇంకా తెలియకోకుండా ఇంకెంతమంది జరిగిపోయిందో తెలియదు. శ్రీకాకుళం, విజయనగరము, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురము, అనకాపల్లి, కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, ఈ రకంగా అన్ని జిల్లాలకు సంబంధించిన వాళ్ళ పేర్లతో సహా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎక్కువైపోయింది వాళ్ళ టార్చరు. సిగ్గుపడతాడు. స్థలం ఎంత లేక కరెంటు కొట్టడం సొమ్మ కొట్టారు సార్. నచ్చలేకపోయినాడు. ఎప్పుడు కొట్టారు? అరెస్టు చేసిన వెంటనేనా? అరెస్ట్ చేసినట్టు. ఇది పరిస్థితి. తీవ్రంగా అతన్ని వేధించి కేసుకు పెట్టి ఇంకా అధికారులు కూడా తీవ్రంగా కొట్టి ఈ విధంగా చేశారు. రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్పండి, ఈ విధంగా అధికారులు వాళ్ళని టార్చర్ చేసేటువంటి హక్కు వాళ్ళకు ఉందంట? లేదు. బహిరంగంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తెనాలిలో అటెండ్ అయింది కూడా అటువంటి కేసే అన్నమాట. బహిరంగంగా వాళ్ళని హింస చేసేది, బహిరంగంగా వాళ్ళను అంత దాష్టికంగా చేసిన దానికి నిరసనగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ పోయింది. సో అటువంటిదే ఇది. ఖచ్చితంగా ఈ అధికారులపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. వీళ్ళ వెనకాల ఎవరైతే ప్రోద్బలంతో ఈ అధికారులు చేశారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తుంది. దీని వెనక అక్రమ కేసు బనాయించడానికి వెనక ఎవరున్నారు, అదేవిధంగా ఈ విధంగా కొట్టి టార్చర్ చేసేటువంటి హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? అధికారుల మీద, వెనుకున్న వాళ్ళందరి మీద కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ఏదైతే నారాయణ రెడ్డి ఆత్మహత్య బలవన్మరణానికి కారణమైన వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.